హలో నమస్తే అందరికి. మన కడపలో చాలా చీప్ ప్రైస్‌కి అక్వేరియం ఫిషెస్ దొరుకుతాయి. అది ఎక్కడో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో ఆల్ టైప్ ఆఫ్ అక్వేరియం ఫిషెస్ చూపిస్తా అండ్ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ మన కాడ ఎన్ని వెరైటీ ఫిషెస్ ఉన్నాయో అన్ని నిదానంగా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీలైతే కొద్దిగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకా మ్యాటర్‌లోకి వస్తే ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ స్మాల్ సైజ్ గోల్డ్ ఫిషెస్. ఇవి ఫ్రెష్ వాటర్‌లో అయినా బతుకుతాయి, నార్మల్ వాటర్‌లో అయినా బతుకుతాయి. కాకపోతే వీటికి ఆక్సిజన్ మోటార్లు, ఫిల్టర్లు అన్నీ ఉండాలి. లేకుంటే కొంచెం గలీజ్ ఎక్కువ చేస్తాయి. అయినా చూడ్డానికి లుక్ బాగుంటాయి, చాలా ముద్దు ముద్దుగా. ఇవి కొంచెం సెన్సిటివ్ ఫిషెస్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎస్కే గోల్డ్. ఎస్కే గోల్డ్ అంటే ఏం లేదు, మల్టీ కలర్ గోల్డ్ ఫిషెస్. ఇవి కూడా గోల్డ్ జాతి సంబంధించిన చేపలే. ఇవి కూడా ఫ్రెష్ వాటర్ ఉండాలి, మోటార్ కూడా ఉండాలి. చూడ్డానికి ఇవి కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఈస్ కోయి ఫిషెస్. ఈ కోయి ఫిషెస్ ఇవి వితౌట్ ఆక్సిజన్తో అయినా బతుకుతాయి. ఫ్రెష్ వాటర్ ఫిషెసే, మామూలు నార్మల్ వాటర్ వేసినా ఏం కాదు, నో ప్రాబ్లం. ఇవి రూకిన్ గోల్డ్. ఇవి కూడా ఫ్రెష్ వాటర్ ఫిషెసే. దీని బాడీ వచ్చి డిఫరెంట్గా వస్తుంది, క్యామెల్ పైన వస్తుంది కదా, అలా వస్తుంది షేపు. అయినా చాలా లుక్ ఉంటాయి బ్రో. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి కోయి ఫిషెస్ అంటే పాండా ఫిషెస్. పాండులో పెంచుకోవచ్చు, తొట్టిలో వేసుకోవచ్చు. వీటికి ఆక్సిజన్ కూడా అవసరం లేదు. ఫ్రెష్ వాటర్లో అయినా బతుకుతాయి, నార్మల్ వాటర్లో అయినా బతుకుతాయి. చాలా మొరటుగా బతుకుతాయి, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఈస్ టిన్ ఫ్లైస్ అండ్ టైగర్ ఫిషెస్. ఇవి ఏం లేదు, టిన్ ఫ్లైస్ అంటే చాలా మొరటు. ఇవి ఏ వాటర్లో అయినా బతుకుతాయి, ఏ చేపలతో అయినా అలా అగ్రెసివ్ ఫిషెస్తో అయినా బతుకుతాయి, డొమెస్టిక్ ఫిషెస్తో అయినా బతుకుతాయి టిన్ ఫ్లైస్. కానీ టైగర్ ఫిషెస్ మాత్రం గోల్డ్ ఫిషెస్లో అస్సలు వేయకూడదు, ఓకేనా. మన నెక్స్ట్ టాపిక్ ఈస్ మిల్కీ వైట్ కోయి ఫిషెస్ అండ్ మీడియం సైజ్ గోల్డ్ ఫిషెస్ గురించి ఆల్రెడీ ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫిషెస్ అంటే ఇంకా తొట్టులో ఆక్సిజన్ లేకపోయినా బతుకుతాయి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఈ వైల్డ్ ఫిషెస్. ఇంతవరకు మనం డొమెస్టిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వైల్డ్ ఫిషెస్. ఇవి పిరానా ఫిషెస్, ఆస్కర్ ఫిషెస్ అన్నమాట. ఇవి సెన్సిటివ్ దాంట్లో అంటే డొమెస్టిక్ దాంట్లో అస్సలు వేయకూడదు, తినేస్తాయి ఆ చేపల్ని. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మీడియం సైజ్ గోల్డ్. కలర్ఫుల్ గోల్డ్, బ్రాస్ గోల్డ్, అన్ని గోల్డ్ ఉన్నాయి దీంట్లోనే. ఇంకా పెద్ద సైజ్ గోల్డ్ కూడా వస్తాయి, చూపిస్తాను. కోయి ఫిషెస్ పెద్ద సైజ్ చూపిస్తాను చూడండి. పెద్ద సైజ్ కోయి బ్రో, ఇవి పెద్దటి మోచేయమైన ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇప్పుడు వరకు మనం అన్నీ ఇవి కోయి ఫిషెస్, గోల్డ్ ఫిషెస్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్ చూపిస్తాను చూడండి ఒకసారి. చిన్న చిట్టి ఫైటర్లు అన్నీ వస్తాయి. ఇవి ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్, ప్లాటీస్ అన్నమాట. ఇవి కొంచెం బాగుంటాయి చూడ్డానికి, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్లోరోసెంట్ టెట్రాస్ అండ్ ఫ్లోరోసెంట్ జీబ్రాస్. ఇవి కూడా వాటర్ గలీజ్ అస్సలు చేయవు, ఎన్ని నెల రోజులైనా ఇబ్బంది లేదు, నీట్గా ఉంటాయి. ఈ చేపలన్నిటికీ మోటార్ పెట్టని అవసరం లేదు, వితౌట్ ఆక్సిజన్నే బతుకుతాయి ఇవి. కాకపోతే తిరగనికి స్థలం కొద్దిగా దండిగా ఉండాలా. వాటర్ కూడా ఎక్కువ చేంజ్ చేయకూడదు, మినిమం 30% మాత్రమే చేంజ్ చేయాలి. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ పఫర్ ఫిషెస్ అన్నమాట. ఇప్పుడు వరకు డొమెస్టిక్ చూసాము, అగ్రెసివ్ చూసాము. ఇప్పుడు పఫర్ ఫిషెస్. ఇవి బ్లాకిష్ వాటర్ ఫిషెస్ అన్నమాట. బ్లాకిష్ వాటర్ ఫిషెస్ అంటే రెండు నదులు ఒకసాట కలుస్తాయి కదా, అక్కడ పుడతాయి అన్నమాట. ఇవి నార్మల్ గింజలు అలాంటివి తినవు. ఇవి సిపి అంటే నత్తలు కానీ, రొయ్యలు కానీ అలాంటివి తింటాయి. అన్ని చేపలతో అస్సలు వేయకూడదు. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ సిల్వర్ షార్క్ ఫిషెస్, మాలీ ఫిషెస్. ఈ పెద్ద సైజు. ఈ మాలీస్ పిల్లలు పెట్టే చేపలు, 40 రోజులకు ఒకసారి పిల్లలు పెడతాయి. సిల్వర్ షార్కులు అంటే అవి వితౌట్ ఆక్సిజన్ అయినా బతుకుతాయి, మాలీస్ కూడా వితౌట్ ఆక్సిజన్ అయినా బతుకుతాయి. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వైట్ క్యాప్ లయన్ హెడ్ ఫిషెస్. సేమ్ లాగా గోల్డ్ లాగే ఫిషెస్, చాలా బాగుంటాయి, ముద్దుగా ఉంటాయి, అందంగా ఉంటాయి. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్లవర్ ఆన్ అంటే లక్కీ ఫిష్ అంటారు కదా, ఆ లక్కీ ఫిషే ఇది. ఫీమేల్కి హెడ్ రాదు, మేల్కి అయితే హెడ్ వస్తుంది. హంపీ హెడ్ ఫ్లవర్ ఆన్స్ అంటారు కదా, అవే దాంట్లోనే ఫీమేల్ ఇవి. అండ్ నెక్స్ట్ మాలిస్ బ్రో. ఈ టైం ఎక్కువ లేదు, మన షాప్ అడ్రస్ చెప్తాను కదా. ఈ మాలిస్ చిన్న సైజు, కడపలో మనది రాయల్ ఆక్వా లైఫ్ కడప. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.